సాక్షి చెప్పు.
కార్తీక పౌర్ణమి పండుగను పురస్కరించుకొని సెంట్రల్ బ్యాంక్ కాలనీలో ఇక్కడ శివాలయంలోనికి విశేషంగా వచ్చినటువంటి మహిళలు, భక్తులు, శివుడి యొక్క భక్తులు, గణేశుని భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా ఈ యొక్క పండుగ కార్యక్రమం పురస్కరించుకొని చాలామంది అయితే ఈ ఆలయానికి వచ్చేసారు. ఇక్కడ ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా ఈ పండుగను పురస్కరించుకొని మహిళలు, భక్తులు అందరూ కూడా ఉపవాసంతో శివుని ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు. ఇందే కాకుండా ఎంతోమంది ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా భక్తుల పూజలతో అనేక దీపం ప్రమిదలతో దీపాలతో వెలిగిపోతున్నటువంటి ఆలయము. ప్రతి భక్తుడి యొక్క ముఖంలో ఆనందం. శివుడి యొక్క పండుగ కాబట్టి పురస్కరించుకొని ప్రతి కార్తీక పౌర్ణమి నాడు ఇంటి ముందు దీపాలతో, ముగ్గులతో, రంగురంగుల ముగ్గులతో కూడా అలంకరిస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాము. ఇక్కడ విశేషంగా చూస్తున్నాం, ఇక్కడికి ఎంతోమంది భక్తులు అయితే చాలామంది రావడం చూస్తున్నాం. ఆ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేస్తున్నారు అనేక మంది. అంతేకాకుండా ఎంతోమంది కూడా ఉసిరి చెట్టు కొమ్మలతో, ఉసిరి ప్రమిదలతో కూడా దీపారాధన అయితే చేసినటువంటి చూస్తున్నాం. దంపతులతో కలిసి దీపారాధన చేస్తున్నటువంటి సన్నివేశాన్ని చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఎంతోమంది పిల్లలతోటి, పెద్దలతోటి, చిన్నపిల్లలు సైతం కూడా దీపారాధన చేస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే చూడొచ్చు ఈ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి శివాలయంలో. ప్రమిదలతో వెలుగులు నింపుతున్నటువంటి ఆలయం చూడడానికి సుందరంగా కనబడుతుంది. వారి యొక్క మనసులోని కోరికలు, భక్తులు అందరూ కూడా శివుని ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు. అధికంగా మహిళలైతే ఎక్కువ శాతం ఇక్కడ మహిళలు, పిల్లలు ఎక్కువగా కనబడుతున్నారు. ఇదే పండుగని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దీక్షని చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత దీపారాధన చేస్తున్నారు. ఇదే క్రమంలో ఉదయం వేళలో కూడా దీపారాధన చేసినటువంటి ఆలయంలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కలిసి, దంపతులు సైతం కలిసి కూర్చొని దీపారాధన చేస్తున్నటువంటి సన్నివేశాన్ని చూడవచ్చు. పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రమిదను వెలిగిస్తున్నటువంటి పాప చిన్నారి మరియు తన చదువు, ఉన్నత చదువులు చదవాలి, చదువుల పట్ల కూడా కోరికలు నెరవేరాలని చెప్పి శివుని ఆరాధనలో శివుని భక్తితో కూడుకున్నటువంటి మహిళలు, పిల్లలు, విద్యార్థులు చాలామంది ఈ ఆలయాన్ని
చేశారు. తమ కోరికల్ని నెరవేర్చాలని చెప్పేసి కూడా శివుడికి మనస్ఫూర్తిగా తమ మనసుని లగ్నం చేస్తూ భక్తితో కోరుకుంటున్నటువంటి సన్నివేశం నెలకొంది. కార్తీక పౌర్ణమి పండుగని పురస్కరించుకొని ఇక్కడ మహిళలు భక్తులు శివుడి భక్తులు అధికంగా ఇక్కడ పాల్గొన్నారు. ఇక్కడ చూసినట్లయితే ప్రమిదలతో వివిధ రకాలైనటువంటి అలంకరణ అయితే చేశారు. ప్రమిదలను వెలిగించారు. కమలం గుర్తుతో అంటే తామర పువ్వు దీపారాధన చేసినటువంటి దీపారాధన ప్రమిదలు, అదేవిధంగా ఓంకార నాదంతో ఓంకారాన్ని ఆకారంగా ప్రమిదలతో వెలుగులు నింపించినటువంటి ఇక్కడ చూసే సన్నివేశం చూస్తున్నాం. సందర్భం అత్యధికంగా మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ ఇక్కడ త్రిశూలానికి డమరకం ఉన్నటువంటి ప్రమిదలతో ఇలాంటి అందమైనటువంటి ఆకృతిని తయారు చేసినటువంటి మహిళలు, భక్తులు. ఇందులో శివలింగం కూడా ఉంది. శివలింగం మాదిరిగా కనిపిస్తున్న దీపాలతో శివలింగాన్ని వెలిగించినటువంటి భక్తులు అనేక మంది ఇక్కడ చాలామంది చూస్తున్నాం. మహిళలు ఎక్కువ శాతంగా ఉన్నారు. మహిళలు, పిల్లలు అందరూ కూడా ఎంతో దీపపు కాంతులతో వెలిగిపోతున్నటువంటి కార్తీక పౌర్ణమి పండుగ చూడడానికి చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ప్రతి భక్తుని యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి శివభక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక రకాలుగా వారి భక్తిని చాటుకునే ప్రయత్నం అయితే చేశారు. ఉపవాస దీక్షలు అంటూ, తర్వాత దీపపు ప్రమిదలతో వారి ఇంటి ఆవరణలో కూడా దీపపు ప్రమిదలు చేసినటువంటి చూసాం. ఇక్కడ ఒక స్టేజ్ ఉంది. ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి స్టేజి పైన స్వస్తిక్తో వెలుగులు నింపుతున్నటువంటి స్వస్తిక్ ఆకృతిని అయితే తయారు చేశారు. దీపపు ప్రమిదలతో స్వస్తిక్ని వేయడం జరిగింది. అదే మధ్యలో రౌండ్గా ఒక పువ్వుని వేసినటువంటి ప్రమిదలతో పువ్వుని అలంకరణ చూడడానికి కనుల విందుగా అనిపించేటువంటి అలంకరణ ఈ భక్తులు అక్కడ
పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటానికి ఆ, పూలమాలను సమర్పించి నైవేద్యాలు సమర్పించి అక్కడ దీపపు ప్రమిదలతో వెలిగించినటువంటి భక్తులు చూస్తున్నాం. ఇక్కడ స్వస్తిక్ దీపపు వెలుగులో కాంతులతో కార్తీక పౌర్ణమి పండుగ అంగరంగ వైభవంగా సహారా ఎస్టేట్లో స్వయంభుగా వెలిసినటువంటి శివలింగం కూడా బావిలో వెలిసినటువంటి శివలింగం ఉంది. ఇక గత ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి ఎన్నో రకాలుగా అనేక మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ అఖండ జ్యోతిని వెలిగించినటువంటి భక్తులు, ఈ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. అనేక మహిళలు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ యొక్క చరిత్ర, ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత అమ్మ మాటల్లో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శివలింగం ఎన్ని సంవత్సరాల క్రిందటిది? మేము 2002లో వచ్చాము. 200 సంవత్సరాల నాటిది ఇది. సహారా కాలనీ పెట్టిన తర్వాత సహారా కాలనీ కట్టించిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. 200 సంవత్సరాల నాటిదంట. బావి తవ్వుదామని చెప్పి మొదలు పెడితే లింగం దొరికింది. ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ఠ చేశారు. రూములాగా కట్టి అక్కడే ప్రతిష్ఠ చేసి అభిషేకాలు చేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత మేము సహారా కొనుక్కొని మా ఇంట్లో అందరూ వచ్చి భక్తులు అందరూ వచ్చి అభిషేకాలు చేసుకోవడం అట్లా చేస్తాం. మేము 10 సంవత్సరాలు బట్టి నేను గుడికి ప్రెసిడెంట్గా చేశాను. సేవలు చేస్తూ ఉన్నాను. మధ్యలో 2 సంవత్సరాలు చేయలేదు. మళ్ళీ ఈ సంవత్సరం ఎన్నుకున్నారు. నేను వచ్చిన కాడి నుంచి అభిషేకాలు, లలిత పారాయణాలు, లలిత నవరాత్రులు, వినాయక చవితి, దాదాపుగా కార్తీక పౌర్ణమి భక్తులు వాళ్ళు దగ్గర 3000 దాకా వచ్చారండి జనం. 3000 దాకా వచ్చే మొత్తం మన కాంపౌండ్ అంతా నిండిపోయారు జనం అంతా. ఈ సంవత్సరం మటుకు ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం బాగా వచ్చారు భక్తులు. బాగా అభిషేకాలు చేయించుకున్నారు, దీపాలు వెలిగించుకున్నారు. పొద్దున తెల్లారుతో 4 నుంచి ఉంటాను నేను. 4 వచ్చి 10 వరకు ఉంటాను. నా తర్వాత మా కమిటీ మెంబర్లు ఉంటారు, వాళ్ళు వచ్చి నాకు సాయం చేస్తూ ఉంటారు. అందరం కలిసి చేస్తాం. స్వయంభూగా వెలిసిన ఆలయాన్ని చూద్దామమ్మా. చూద్దాం. ఇప్పుడు దాదాపుగా 200 సంవత్సరాల నాటి ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శివలింగం ఇక్కడ తవ్వకాల్లో వచ్చింది. ఆ శివలింగం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ దాదాపుగా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలంతో, భక్తుల సందడితో ఇక్కడ పూజలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా అమ్మ మాటల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు స్వయంభూగా వెలిసినటువంటి శివలింగాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ దాదాపుగా చాలామంది స్వాములు, భక్తులు కూడా ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నటువంటి స్వాముల ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి భక్తులు, ఎంతోమంది మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఇక్కడ కూర్చొని శివ ఆరాధన చేసి శివ భక్తిలో మమేకమైనటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది. దేవాలయ ప్రధాన అర్చకులు అయినటువంటి స్వామి పేరు నాగరాజ్ శర్మ గారు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాము విశిష్టత, ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం, శివుడి యొక్క మహిమ, విశిష్టత గురించి ప్రధాన అర్చకులైనటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూస్తున్నాం బావిలో వెలిసినటువంటి శివలింగం. తీస్తాం. ఇక్కడ అమ్మ అంటున్నారు తెల్ల గుడ్లగూబ వచ్చి ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సొరంగ మార్గం అది 400-500 సంవత్సరాల క్రితం నుంచి. చెప్పండి, మాట్లాడండి. 400-500 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ దేవుడికి, శివాయుడికి తర్వాత కొద్ది డెవలప్మెంట్ చేసుకుంటూ, ప్రతిష్టాపన చేసుకుంటూ వచ్చాము. దీంట్లో సొరంగ మార్గం కూడా ఉంది. అది పూర్వ రాజుల కాలం నుంచి ఉన్న సొరంగ మార్గం ఇది. కొంతమంది అంటారు శంషాబాద్ అంటారు, కొంతమంది గోల్కొండ అంటారు. అక్కడ దూరంగా చూస్తున్నాం. ఇప్పుడు రాత్రి అవ్వడం చేత అక్కడ స్వరంగ మార్గం సరిగా కనబడడం లేదు. కావాలంటే భక్తుల కోరిక మేరకు మళ్ళీ ఈ యొక్క స్వయంభుగా వెలిసినటువంటి స్వరంగ మార్గాన్ని మరియు ఈడ బావిని కూడా చూపించే ప్రయత్నం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం. ఇక్కడ దాదాపుగా 400 సంవత్సరాలు 200 సంవత్సరాల ఏళ్ల క్రిందటి మహిమాన్వితమైనటువంటి స్వయంభుగా వెలిసినటువంటి శివలింగం ఉంది. ఇక్కడ చూడొచ్చు. ప్రధాన అర్చకులు
నాగరాజ్ శర్మనా? నాగరాజ్ శర్మ గారు, వారిని అడిగి తెలుసుకుందాం గురువు గారిని. ఇక్కడ ఒకసారి స్వయం ఆలయాన్ని అభిషేకం చేస్తుంటే మంచిది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవ అడుగు మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం హర 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 సోమాయ చ రుద్రాయ చ స్తామ్రాయ చ అరుణాయ చ శంగాయ చ పశుపతయే చ అగ్రే వదాయ చ దూరే వదాయ చ హంతయే చ హనీయతే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్య నమస్కారాయ చ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివ చేతులు పెట్టకండి నమః శివాజోదరాయ చ. రైట్ ఇంకా ఇప్పుడు మాట్లాడేదా 200 years. చెప్పండి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ప్రధాన అర్చకులైనటువంటి నాగరాజ్ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము ఈ యొక్క శివలింగం మహిమ విశిష్టత గురించి. నమస్కారం అండి. చెప్పండి, దాదాపుగా ఎన్ని సంవత్సరాల కిందటి శివలింగం ఇది? ఓం నమ శివాయ. వాగర్ధ సంప్రక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ప్రపంచం మొత్తం విశ్వానికి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు, పార్వతీమాత. ఆ జగత్తులో అలాంటి ఈశ్వరుడు మనకు ఈ మన్సూరాబాదు దగ్గరలో సారా ఎస్టేట్ లోపల ఒక 400 చిల్లర 500, దాదాపు 400 నుంచి 500. ఎందుకంటే మీరు కట్టడాల కళాశిల్ప నైపుణ్యాన్ని కనుక చూస్తే 400 నుంచి 500 సంవత్సరాల మధ్యలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇది 16 స్తంభాల గుడి. మీకు చాలా చిన్నగా ఊపడుతుంది. ఇక్కడ ఆ పక్కకు కూడా మీకు ఒక 8 స్తంభాలు ఉంటుంది. ఇది కాకుండా పక్కకు రూమ్ ఉంటుంది. మనం ఉన్నంత రూమ్ ఎంత ఉందో ఆ దేవాలయానికి అవతల దిక్కు ఇంకొక రూమ్ ఉంటుంది. అది మూసివేయబడ్డది. మీకు ఆ పక్కకు ఆ ఫ్యాన్ పక్కక అవతల దిక్కు 8 స్తంభాల గుడి మూసివేయబడ్డది. అది అదేవిధంగా దేవాలయంలో మీరు కింద కనుక ఆ బావిలో చూస్తే కనుక మన దేవాలయం నుంచి దాదాపు గోల్కొండ దాకా సొరంగ మార్గం ఉందని చెప్పి ఉంది. ఇప్పటికీ సొరంగ మార్గం ఉంది. అదేవిధంగా నేను లోపలికి వెళ్ళొచ్చాను, చూసి వచ్చాను. అదేవిధంగా ఈ దేవాలయం కింద కనుక మీరు చూస్తే వాళ్ళ కాస్త ముందుకు వెళ్ళి కనుక చూస్తే 2 అంతస్తుల బిల్డింగ్ కిందికి, మనకు పైకి కాదు, మనం ఇది 3వ అంతస్తు. 2వ అంతస్తు మనం కూర్చొని జపం చేసుకోవడానికి, అక్కడనే కూర్చొని మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి నిర్మాణం జరిగింది. ఎదురుగా కూడా 2 అంతస్తులు ఉంటుంది. అదేవిధంగా ఈ దేవాలయంలో ఒక దేవుని పాము అంటారు, సర్పం, చాలా పెద్దగా 12 అడుగులు 13 అడుగులు ఉంటుంది. తెల్లగా ఉంటుంది, 12 అడుగులు తిరుగుతూ ఉంటుంది ఎప్పటికి కూడా. అదేవిధంగా దేవాలయానికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా కొంగు బంగారం స్వామి, నాగలింగేశ్వరుడు అంటారు. అందుకే స్వామి మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది. ఎందుకంటే దాదాపు తార్కాలం నేను గత 7 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. సంతానం కాని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ఆరోగ్య సమస్యలు, ఎలాంటి సమస్యలు స్వామివారి నమస్కారం అభిషేకం చేసుకొని మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా. ఎక్కువ విదేశాలకు వెళ్ళవారి కొంగు బంగారం స్వామి. మీరు ఏ కోరిక శివుడు అదే బోలాశంకరుడు ఆయన. మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా చీటేటువంటి స్వామి కాబట్టి పురాతన దేవాలయం. స్వామివారు కూడా అంటే మాకు తెలియకుండా కూడా, అంటే మేము చూస్తూ ఉంటాం, తెలియకుండా స్వామి వచ్చిపోయి లింగానికి చుట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడని చెప్పి చెప్తూ ఉంటారు. మీకు శివరాత్రి రోజు కూడా అర్ధరాత్రి 12:30, 1 గంటకు దర్శనమిచ్చి వెళ్ళిపోతారు స్వామివారు. కాబట్టి చాలా పురాతనమైన దేవాలయం. అదేవిధంగా అమ్మవారు, ఆమె లలితాదేవి అమ్మవారు. ఆయన నాగలింగేశ్వరుడు, లలితాదేవి. అంటే మీకు దాదాపుగా దిల్సునగరు, ఎల్బీ నగర్ ప్రాంతంలో లలితా దేవాలయం ఎక్కడ లేదు మీకు. అంటే మీకు ఏ దేవాలయంలో చూస్తే పార్వతి ఉంటుంది, ఉమా ఉంటుంది, మహేశ్వరి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమీ లలితాదేవి చాలా విశిష్టం. మీకు తెలియండి, లలితా సహస్రనామాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఆ అమ్మవారు ఇక్కడ అమ్మవారికి మీరు కోరుకున్నంతనే, మీరు కోరుకునే లోపలనే మీ కోరిక నెరవేరుస్తుంది. అదేవిధంగా గణపతి, సుబ్రహ్మణ్యుడు, ఈ సుబ్రహ్మణ్యుడు సర్పదోషాలను, అంటే మనకి ఇక్కడ పాము తిరుగుతూ ఉంటుంది. స్వామి నాగలింగేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు అంటే సర్పదోషాలు, కాలు సర్పదోషాలు, రాహు, కేతువు, కుజగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగించుకోవడానికి చాలా చక్కటి మార్గం
మణిదేవాలయం. నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ నమ పార్వతిపతి హర హర మహాదేవ శంభో శంకర. దాదాపుగా ఇక్కడ 400-500 సంవత్సరాల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శివలింగం యొక్క ఆ శివుడు అంటేనే భోలాశంకరుడు. కోరిన కోరికలు సైతం క్షణంలో తీర్చేటువంటి మనసు కలిగినటువంటి భగవంతుడు. కాబట్టి అనేక మంది శివారాధనలో లీలమై తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ విశిష్టత ఉన్నటువంటి ఈ సహారాలో స్వయంభుగా వెలిసినటువంటి ఆలయానికి విచ్చేసి ఎంతోమంది భక్తులకు కూడా ఇక్కడ వారి కోరిన కోరికలు కొంగు బంగారంగా తీర్చేటువంటి శివయ్య ఆశీస్సులు మరియు అమ్మవారు అయినటువంటి లలితాంబికాదేవి అనగానే మనకు గుర్తొచ్చేది లలితా సహస్రనామాలు. లలితాంబికాని కోరుకునే కొంగు బంగారంగా కోరిన వెంటనే కోరికలు తీర్చేటువంటి తల్లి లలితాంబికాదేవి. విఘ్నేశ్వరుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఒల్లిదేవ సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ చూసే స్వయంభుగా వెలిసినటువంటి ఆలయానికి అభిషేకం చేస్తున్నటువంటి మహిళా భక్తురాలు అభిషేకం చేస్తున్నారు. వారు ఇక్కడికి చాలామంది పిల్లలు పెద్దలు అందరూ కూడా అన్ని రకాల వారు అందరూ కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి కోరిన కోరికలు తీర్చాలని చెప్పేసి ఆ శివయ్యను ఆరాధిస్తూ తన్మయత్వంలో మునిగిపోతున్నటువంటి భక్తులు చూస్తూనే ఉన్నాం. ఓం నమ శివాయ. 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 హర హర మహాదేవ శంభో శంకర కైలాసగిరివాస పార్వతీ పరమేశ్వర. ఇక్కడ దాదాపుగా చూస్తున్నాము. ఇక్కడ ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి స్తంభాలతో, నిన్న మొన్నట్లుగా కట్టినది కాదు, అప్పటి గతంలో చరిత్ర కలిగినటువంటి స్తంభాలతో ఈ యొక్క ఆలయ నిర్మాణం అయితే ఉంది. ఈ ఆలయ నిర్మాణంకి పక్కన అవతల కూడా ఇదే మాదిరిగా ఇంకొక రూమ్ కూడా ఉన్నదని చెప్పేసి ప్రధాన అర్చకులైనటువంటి నాగరాజ్ శర్మ గారు తెలియజేశారు. ఇది మహిమాన్వితమైనటువంటి శివలింగంగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల కోరికలు అంటే విదేశీయానం, వారి మనసులో విదేశీయానం చేయదలసినటువంటి వారు కూడా కోరిన కోరికలు తీర్చే ఈ శివుడి యొక్క శివలింగానికి అభిషేకాలు చేస్తూ వారు కోరిన మనస్ఫూర్తిగా భగవంతుని కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల నానుడి అని చెప్పేసి కూడా ప్రతి మంగళవారం లలితా సహస్రనామాలు కూడా ఇక్కడ చదువుతారు, పారాయణం చేస్తారని చెప్పేసి కూడా మహిళా భక్తురాలైనటువంటి అమ్మ సెలవిచ్చారు. ప్రధాన